ఇన్నేళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ గారితో ఎట్లుండే మీ అనుబంధం మీ వాళ్ళతో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అవ్వచ్చు కేటీఆర్ అవ్వచ్చు. కేసీఆర్ గారితో తక్కువగా కలిసేవాడిని నేను. ఉమ్, కేటీఆర్ గారితో చాలా రెగ్యులర్గా వారితోటి కలుస్తూ ఉంటుంటే ఉమ్, చాలా మంచి అనుబంధమే ఉన్నది. ఏది అడిగినా కూడా కాదనకుండా వి- ఆయన ద్వారా మిగతా మంత్రులకు చెప్పించుకుంటున్నాయినా, ఆఫీసర్స్కి చెప్పించుకుంటాయినా, ఉమ్, ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, ఏదైనా శాంక్షన్ కావాలంటే అవన్నీ వారి ద్వారా చాలా పనులు చేసినా నేను. ఉమ్. నాకు కూడా మంచి పేరే వచ్చినది, మరి కాదని చెప్పట్లేదు. అట్లాంటి టైం నుండి అయితే మరి అదే అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఉమ్. రావాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ఇప్పుడు సరే That's ఒక what 2 రోజులు 3 రోజులు కాదు. మీరు అడగకూడదు, కానీ అడుగుతున్నప్పుడు నేను చెప్పక తప్పట్లేదు. ఆ, వారితోటి మంచిగానే ఉండేది, నాకు కాదనట్లేదు. కానీ ఎలక్షన్స్ ఇంకా వస్తాయి అన్నప్పుడు ఒక 6 నెలల మొదలు ఉమ్, అదే కేటీఆర్ గారు ఏ పని చేయకుండా కామ్గా అసలు పట్టించుకోకుండా మాట్లాడకుండా ఉన్నప్పుడు నాకేం పని ఉంది, అవును. నేను దీనికి ఎమ్మెల్సీగా రిజైన్ చేస్తాను, పార్టీ కూడా రిజైన్ చేస్తాను అన్నాను. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ టైంలో చెప్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పి వద్దులే అనేది చెప్తుంటుంటారు. ఇది కామన్, దాని పెద్ద అవును, అవును. ఇష్యూ లేదు. ఉమ్, పెద్దవాళ్ళే అడిగినారు, వద్దు అట్లా చేయొద్దు అనేది చెప్తే నేను ఇబ్బంది పెడతలేను, నేను ఏదో పార్టీకి ఏమి వెళ్ళట్లేదు, ఉమ్, ఏదో చేయట్లేదు, నేను రిజైన్ చేస్తాను, నాతోటి అవసరం లేదు, ఇక్కడ ఫండ్స్ కావాలంటారు, అవన్నీ ఇవ్వడం ఇబ్బంది పెడుతున్నారు, ఉమ్, నా ద్వారా ఉపయోగం ప్రజలకు లేనప్పుడు నేను ఆగుతాను, ఇన్ని రోజులు చేసి ఇప్పుడు సడన్గా ఆగితే బాగలేదన్నప్పుడు అంటే కల్వకుర్తిలో మీకు టికెట్ ఇవ్వనందుకే రాంగ్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మీరు నాది అప్పుడు ఆ రోజు ఎమ్మెల్సీ అనేది ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్లో పెద్దది. అవును, అవును. ప్రోటోకాల్. 14 కాన్స్టిట్యున్సీలో తిరగడానికి అవకాశం ఉన్నది. అవును. చాలామంది అపోహపడతారు. ఉమ్, నేను కూడా వాళ్ళని ఎక్కువగా ఎప్పుడు నాకు టికెట్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళని ఎప్పుడేమీ సతాయించలేదు నేను. ఉమ్, వాళ్ళు కూడా మీరు అన్నటువంటి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇష్టమనే చెప్పారు, కానీ ఇవ్వమని కూడా చెప్పలేదు. అయినా నేను ఎప్పుడు దానికి పట్టుపట్టి ఇది కావాలన్నది. ఉమ్, 2 సార్లు ఏంటంటే జనాలు కావాలని కోరుకుంటారు, ఎందుకంటే పని అవుతున్నప్పుడు ఇది కావాలి, ఇంకా బాగా అవుతుందేమో అనే ఉద్దేశంతో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం కావాలని వాళ్ళు కోరుకున్నారేమో. ఉమ్, కానీ నేను వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించేసి నేను ఈ కార్యక్రమాలకి ఇంకా నేను దూరంగా ఉండడం మంచిది, ఎమ్మెల్సీగా ఉంటే ఇంకెవరైనా పని చేసుకుంటారు, నాతో మాట్లాడుకుంటున్నారని నేను మానేస్తానని చెప్పిన. అంటే ఈ రాజకీయం వద్దు, ఇంకా నేను పని చేయలేనప్పుడు ఈ పదవి పెట్టుకొని ఇంత పెద్దగా ఎమ్మెల్సీగా మరి 14 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ ఉపయోగం లేనప్పుడు నాకెందుకని వదిలిపెడుతున్న టైంలో వాళ్ళు అడిగినారు. సరే, ఆ టైంలో ఏంటంటే ఇంకా ఎక్కువగా డిస్కషన్ వచ్చేసేసి దాన్ని వదిలిపెడుతున్నావు కదా, మీరు కాంగ్రెస్లోకి ఎందుకు రాకూడదు అనేది మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అందుకోసానికి దీంట్లోకి తర్వాత కాంగ్రెస్లోకి రావడం అనేది జరిగిపోయింది. అది అట్లా ఇప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ అనాలా లేకంటే కాంగ్రెస్ అనాలా? కాంగ్రెసే అనాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అవ్వచ్చు, లేకుంటే ఇక ఇతర వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవ్వచ్చు, లేకుంటే ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి మాటలు అవ్వచ్చు, కాంగ్రెస్ అనేది ముస్లిమ్స్ది అని చెప్పి రేవంత్ రెడ్డి మనకు జూబ్లీస్ బై ఎలక్షన్లో చెప్పాడు. సో దాని తర్వాత వీళ్ళందరూ కూడా అదే అంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకు గ్రేటర్ హైదరాబాద్లో చూసుకుంటే చాలా హిందూ దేవాలయాలపైన వీటిపైన కూడా దాడి జరుగుతుంది. మీరు ఏం చెప్తారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది, ఉమ్, ఇప్పుడు చేసింది కాదు. ఆ, మహాత్మా గాంధీ ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నటువంటిది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సోషలిజం ఉమ్, ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అనేది, అన్ని మతాలకు ఉమ్, కలిపి భారతదేశంలో ఒక శక్తిగా ఉన్నటువంటిది. ఉమ్, అలాంటి దాన్ని హిందువులకు ముస్లింలకు అంటగట్టేటువంటిది కాదు ఇది. ఉమ్, ముస్లిమ్స్ కూడా ఇందులో ఉన్నారు. ఎందుకనంటే బీజేపీ వాళ్ళు వ్యతిరేకత తీసుకొస్తూ ఉంటుంటారు కాబట్టి డెఫినెట్గా దానికి సరైనది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అటాచ్ ఉంటారు. ఉమ్, అంత మాత్రాన ఒక్క కాంగ్రెస్లో ముస్లిమ్సే ఓట్లు వేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మేమంతా ఎమ్మెల్యేలం కానీ ఉమ్, గెలిచినట్టున్నాం కాదు. ఉమ్, ఇది సోషలిజం. ఓకే. ఆ భావాలతో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా చాలా మంచి పార్టీ, ఉమ్, దీని ద్వారా పనులు అవుతాయి, దీని ద్వారా డెవలప్ అవుతుంది, దీని ద్వారా ప్రాజెక్టులు వస్తాయి. బీద వాళ్ళకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే బీదలకు సంబంధించినటువంటి పార్టీ, బీదలను ఆదుకునేటువంటి పార్టీ అనేది ఇందిరాగాంధీ ఆ టైం నుంచి కూడా ఆ విధంగా ఉంది. ఏ పేరు పెట్టినా కూడా అందుకే ఇందిరాగాంధీ తోటి బీదలకు వస్తున్నాయి అన్నిటినీ ఆమె పేరుతోటే పెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మంచి పేరు వస్తూ ఉంది,
కాబట్టి ఏదైనా చేయాలి, ఇది ఒక మతానికి సంబంధించిన పార్టీ ఏమైనా తీసుకురావాలని చూస్తుండ్రు. మతానికి సంబంధించినది నేను ఓపెన్ చెప్తున్నా, ఏదన్నా ఉంటే బీజేపీ ఉంటుంది కానీ ఈ పార్టీ అయితే కాదు. ఇట్లా అన్నోళ్ళందరికీ మీరు సవాల్ విసురుతున్నట్టేనా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఆ, ఎందుకంటే అందరు కలిసి ఓట్లు వేసిండ్రు, అవును. అన్ని మతాల వాళ్ళు కలిసి చేసిండ్రు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఓట్లు వేసినా మేము గెలుస్తాం, లేకపోతే గెలవు. మా దగ్గర మైనార్టీస్ చాలా తక్కువ ఉంటారు, 10-12 వేలలోనే ఉంటుంది. అయినా కూడా మేము గెలిచినామంటే అందరూ హిందువులు వేస్తారు, ముస్లిమ్స్ వేస్తారు, అందరూ వేస్తూనే పార్టీలు అన్ని కులాల మతాలు వేస్తారు. కాబట్టి అట్లా ఎవరో గిట్టని వాళ్ళు వాళ్ళకు తోచక కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇది వేరే కాదు. ఇందులో 100% అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోతుంది, అన్ని మతాల కులాలకు అండగా ఉంటుంది. అదేవిధంగా అన్ని కులాలు అన్ని మతాలు కూడా కాంగ్రెస్కి అండగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, చూసుకుంటే ఏంటంటే వాళ్ళ సొంత కూతురుతో సహా బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని తిడుతూ ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆ పార్టీలో అవకతవకలు జరిగినాయి, స్కాములు జరిగినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చారు, మరి మీరు బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కానీ వ్యతిరేకించడం కానీ అట్లా ఏమైనా ఉందా? వీళ్లకు నాకు ఒకటి తేడా ఏంటంటే, నేను బిఫోర్ ఎలక్షన్ వచ్చినాను వదిలేసుకొని. అవును, ఎమ్మెల్సీ నాకు ఏం అవసరం లేదు, పార్టీతోటి ఇప్పుడు ఎమ్మెల్సీ వద్దన్నప్పుడు పార్టీ ఇది కూడా అంతనే ఉంటుంది, వదిలేస్తాం మేము. అలా అని వాళ్ళ మీద నాకు వ్యతిరేకత అది అని కాదు. వీళ్ళంతా మీరు చెప్తున్న వాళ్ళందరూ ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది అంటే అక్కడ జరిగినటువంటి అవకతవకలు, అక్కడ జరిగినప్పుడు ఆ వ్యవస్థలో జరిగినటువంటి ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కటిగా మాట్లాడుతుండ్రు. నేను ఎన్నడూ కూడా అవి ఎప్పుడు డిస్కస్ చేయలేదు నేను, ఎందుకంటే నేను పార్టీ మారాను కాబట్టి ఆ పార్టీని తిట్టడం, ఈ పార్టీని గొప్పగా చెప్పడం అని కదా, మంచిగా అనిపించింది, నేను వచ్చిన. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పిలుపు వస్తే వెళ్తారా మళ్ళీ? ఎందుకు, నేను కాంగ్రెస్లో సిట్టింగ్ ఇక్కడ. అదే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు. నేను మంచిగా ఇప్పుడు అడిగిన అన్ని కూడా పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను చాలా పనులు ఇక్కడ చేస్తూ ఉన్నాను. చెప్పిన కదా, 1100 కోట్ల రూపాయలు వెచ్చించడం, నా కళ ఏముందో, నేను ఏదైతే కావాలనుకున్నానో అవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్కి. ఎవరు చెప్పారంటే చాలా మంచి పేరు వస్తూ ఉంది. సన్న బియ్యం ఇచ్చినప్పటి సంది ప్రతి దాంట్లో మంచిగానే వస్తూ ఉంది. అందులో ఎవరో చెప్తుంటుంటే ఎంత తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉంటుంటారంటే మాట్లాడేటోళ్ళు. మన సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి, రాష్ట్ర వ్యాప్తంగా బాగా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ కూడా కొన్ని వచ్చి ఉండొచ్చు. అంటే నేను ఒక మాట చెప్పడానికి వినండి, మా దగ్గర ఒక లీడర్ చెప్తా ఉంటుంటాడు. ఆయన ఏంటి చెప్పిండు, నారాయణ రెడ్డి ఊర్లో కూడా వేరే పార్టీకి వచ్చి 2 గంటలు కూర్చొని ఆయన కండు వేసి అంటాడు. ఏం మాట్లాడుతుండండి ఆ వ్యక్తి? అసలు మా దగ్గర వచ్చింది ఏంటిది, ఎవరైనా ఉండండి మంచిగా, నాకు ఎవరు గెలిచినా నా ఊరోలే కదా అనే విధంగా నేను మాట్లాడినది తప్పేం లేదు కదా అందులో. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా డాక్టర్ మల్లురావు గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేమే ఇస్తాం కదా అని మాట్లాడినాను. వాట్స్ రాంగ్ ఇన్ దిస్? మనమే చేయాల్సింది కదా, చేశాము. ఆ పిల్లలు కూడా మన పిల్లలే, కానీ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ కండు వేసినాడు. నాకంతా దౌర్భాగ్యం ఏముండేది అసలు. అంటే నేను అట్లా తీసుకొచ్చి చెప్పుకోవాలి, వీళ్ళని చేయాలని నాకు ఏం లేదు, వాళ్ళు వస్తామంటే చేస్తాను. కానీ ఊర్లో జరిగిన దాన్ని అట్లా అంటే 10 సార్లు చెప్పేస్తే అది తప్పు అనుకుంటారని. అంటే తలకొండపల్లి మండలంలో కొద్దిగా ఎక్కువ, నేనే చెప్తున్నా మీరు అడగకుండా, కొద్దిగా ఎక్కువ వచ్చినాయి. ఆయన డబ్బులు ఖర్చు పెట్టేది, ఆయన చెప్తాడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టేసి గెలిపించడానికి ప్రయత్నం చేసిండు. నేను గెలిచింది డబ్బులు పెట్టి గెలిచిన అంటాడు. ఆయన మాట్లాడుతుంటే ఏంటిదో తెలియదు, ఆయన చేస్తున్నా నేను చేస్తున్నా. అది ఆ వ్యవస్థకు జర నోరు నిబద్ధతతోటి మాట్లాడితే వ్యక్తులకు మంచిగా ఉంటుంది, కానీ అదుపులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రజలకు వచ్చినప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడితే కూడా మంచిది కాదు. అంటే అలా మాట్లాడతాడు, నేనేం చేయాలి, ఆ క్యాండిడేట్ని తీసి మాట్లాడాలి, కొట్టాట పెట్టాలన్నట్టు. ఆయనకు బాగా కొట్టాడుతుంటే చూసి ఆనందించాలనేది ఆయన తాపత్రయం. అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే అవే అయిపోయినాయి కదా, ఎందుకు కొట్టాడాలి? నేను అందుకే అంటున్నా, మార్పు రావాల్సి వస్తుంది, అట్లాంటి వాళ్ళు మారాల్సి ఉంటుంది. ప్రజలకు సేవ చేయడమే, ప్రజలకు ఏదైతే కమిట్మెంట్ అయిందో దాన్ని
ఫుల్ఫిల్ చేయడానికి చూడాలి. ఏదైనా ఉంటే నా పాకెట్లోకి వెళ్ళి ఇచ్చేస్తా, నేను ఖర్చు పెడతా, నేను రోడ్ వేస్తా, నేను ఇది చేస్తా. ఎవరొద్దు అంటుర్రు బాయ్, చేయాలి, చేయొద్దని ఎవరు అంటుండ్రు? ఉంటే పెట్టు. అంత అంత ఎక్కువగా సంపాదిస్తుంటే పెట్టు. ఎందుకు సంపాదిస్తున్నావు అంతా? ఎవరిని ముంచి సంపాదిస్తున్నావో పెట్టు. మరి ఎవరొద్దు అంటుండ్రు? పెట్టొద్దని అట్లేం కదా మేము కూడా చేస్తాం. ఇప్పుడు మొత్తాన్ని 5,000 10,000 సాయం చేసేటప్పుడు మాకున్న స్థాయిలో చేస్తాం. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు సాయం చేయమంటే చేయలేము. అని చేస్తానంటుండ్రు, ఎవరెవరో చేస్తామంటుండ్రు. చేయని వద్దనట్లేదు, నేను వద్దనట్లేదు. నేను ఏదేమైనా వాళ్ళకి వెళ్తుంది కదా. మరి నువ్వు లీగల్గా సంపాదించి మరి నువ్వు పెట్టి చేస్తున్నప్పుడు నేను వద్దని ఎట్లంట? 10 కాదు 100 కోట్లు ఖర్చు పెట్టు, 1000 కోట్లు కూడా పెట్టు, నేను వద్దనట్లేదు. సో డబ్బుల విషయం వచ్చింది కాబట్టి ఎంత ఇల్లు కావచ్చు మీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తా ఉంది. ఎంత ఆస్తి ఉండొచ్చు సార్ మీకు? అంటే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మీకు బిజినెస్ ఉన్నాయి. నేను ఉన్నది ఆల్రెడీ దాంట్లో ఇచ్చిన. నేను అఫిడవిట్లు అన్నీ ఇచ్చాను, చాలా క్లియర్. నేను అప్పుడు కట్టుకున్నప్పుడు నాకు 4-5 కోట్లు ఖర్చు అయి ఉంటుంది, 4 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. నేను రాజకీయంలో రాకముందు కట్టుకున్నాను. రాజకీయంకి వచ్చినాక పోయినాయి, ఏం చేస్తాం, ఖర్చు అయితే ఉంటుంటుంది. నాకు సంపాదన తగ్గిపోయింది కాబట్టి పోయినాయేమో. కానీ ఆ రోజు చేసినటువంటిది. కానీ నేను ఉన్నది ఇంకా ఇక్కడనే ఉన్నా. అందరు అడుగుతుంటారు ఇంకెక్కడైనా పోయినావా అని చెప్పి. నేను ఇప్పుడు తెలిసినాలని అప్పుడున్నా, ఇప్పుడు ఇట్లనే ఉన్నా. ఇందులో ఏమి పెంచలేదు. అంటే మనకు అఫిడవిట్ లో 63 నుండి 6 కోట్ల వరకు కనిపిస్తుంది. అంటే అవన్నీ మీకు ఉన్నది ఒకటి ఇల్లు కోసం కాదు కదా, ఇల్లు అడిగినవి చెప్తున్నాను. మనం చెప్పినది అంతగానే ఉంటుంది. ఏదైతే ఉందో నేను మొత్తం ప్రతిదీ పెట్టినా, కొన్ని అమ్ముకున్న ఆ రోజు పెట్టినంత ఇప్పుడు లేవు, తగ్గినాయి. మరి నేనేం చేస్తాను, కొంత తగ్గిపోయింది. రాజకీయాలు వచ్చిన తర్వాత ఇప్పుడు తగ్గినాయి. కాంగ్రెస్ నేను రోజు తింటూ ఉంటే అయితే కావాలి కలిసి వస్తుంది, తగ్గుతాయి. రాజకీయాలకు వచ్చినాక తగ్గింది. మరి ఏం చేస్తాం, కూర్చొని తింటే కొంతమంది పెరుగుతుండొచ్చు, కొంతమంది తగ్గుతుంటుంటది. అదే అడుగుతున్నా నేను. అంటే ఇప్పుడు చాలా మందికి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏమీ లేని వాళ్ళు కూడా మంచి మంచి ఫార్చునర్ కార్లు కొనుక్కొని, విల్లాలు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు కదా. అంటే అది ఒక్కొక్కరి వ్యక్తిత్వం, ఒక్కొక్కరి అదృష్టం, ఒక్కొక్కరు చేసేటువంటి అలవాట్లు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నేను చాలా ఎక్కువగా పోయేసేసి ఎవరికి ఇబ్బంది కాకుండా నా అంతటా నేను బ్రతకాలనుకుంటాను. అవసరం వస్తే 4 రూపాయలు సాయం చేయగలిగితే మంచిది. ఎవరిని అడుక్కోకుండా బతకాలనేది నేను అనుకుంటాను. అట్లనే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది కూడా నా ఆలోచన. కాబట్టి ఎమ్మెల్యే అయితే ఏమి కొమ్ములు రావు, లేకపోతే ఇంకేదో రాదు. వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారంటే ఎమ్మెల్యే అవుతే కొన్ని ఈయన ద్వారా ఏదైనా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈయన ఇంకో వేరే వాళ్ళని సతాయించరని. నేను ఇప్పటివరకు అయితే నేను అలాంటివి చేయలేదు. కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అవతల పార్టీ ఉంటే వాళ్ళని వీడిని తన్నడం, కొట్టిపించడం, చేయడం, కేసులు పెట్టించడం, ఇట్లాంటివన్నీ అయితే నేను చేయను కూడా, అవసరం కూడా లేదనుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్ టైం అప్పుడే. అంటే మీరు ఆల్రెడీ మీరు డబ్బులు బాగా సంపాదించేటువంటి పరిస్థితి లేదు నాకు. అంటే రాజకీయాలు ఉన్న దాంట్లోనే కథకున్నా, ఉన్నది తింటున్నా. రాజకీయాలు కాదు, మీకు స్కూలు కాలేజ్ అవ్వచ్చు, దాని నుండి బాగానే వస్తుంది. బట్ ఈ రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులన్నీ అయిపోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా. అనుకోరు, కానీ అలా అని చెప్పేసి దౌర్జన్యంగా సంపాదించాలనేది కూడా కరెక్ట్ కాదు కదా. అందుకోసానికి ఇక్కడ ఏంటిదంటే, అది నా చదువు అయితలేదు కాబట్టి నేను చేయలేదు. ఇట్లయినా కొన్ని తగ్గినదేమో, నా ఆస్తులు కొద్దిగా తగ్గినాయి, కొన్ని తగ్గినాయి. ఆ రోజు నేను చూపించినటువంటి అప్డేట్లో తగ్గిపోయిందేమో, తగ్గుతుంటాయి. మరి పెరిగే టైం వస్తే పెరుగుతుందేమో దాంట్లో, ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నా. ఇక్కడ ఏంటిది, స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో వాస్తవంగా ఏంటిదంటే, దానికి దీనికి నాకు సంబంధం అంటే, నేను చైర్మన్గా ఉన్నాను, అదే సంబంధం ఉంటుంది. వాళ్ళు రన్ చేస్తుండ్రు, రన్ చేసే దాంట్లో ఏంటంటే నేను లేను కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతూ 64 బ్రాంచులు ఉంటాయి, ఈరోజు 40 బ్రాంచులు అయినాయి, 24 పోయినాయి. అంటే వాళ్ళు రన్ చేసేంతవరకు చేస్తున్నారు, నష్టం వస్తున్నప్పుడు చేసేస్తుండ్రు. కాబట్టి దాన్ని అన్నిటిని కూడా నా ఆస్తి అనుకోవడం తప్పు కూడా. అందుకోసానికి మీరు అట్లా కౌంట్ చేసుకోవద్దు. అవి కూడా రావాలని థాట్ ప్రజలు అడిగినటువంటిది. మీరు ఇందులో ఎంతోమందికి విద్యను అందిస్తుండ్రు, ఇందులోకి వస్తే బాగుంటుంది అన్నారు, ఇంకో బాగుంటుందని వచ్చినా ఏదో జరుగుతూ ఉంది. కూడా ప్రజలకి సహాయం చేయాలి, అప్పుడే ఎక్కువ చేసినాం. అప్పుడు ఇండివిజువల్గా నా వంతుగా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలనో తక్కువ
ఫీజుతోటి చాలా చాలా తక్కువ ఫీజుతోటి ఓకే. మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినాం. అది నేను చెప్తే బాగుండదు, స్టూడెంట్స్ చెప్పాలి. ఏ స్టూడెంట్ అయినా పర్లేదు, నాకు బాగా ఇవ్వలేదు, నేను పెట్టిన ఖర్చుకు ఇవ్వలేదని కాదు, నేను పెట్టిన ఖర్చుకు బాగా ఇచ్చిందని చెప్తారు. వేలాది మంది స్టూడెంట్స్ లక్షలలో ఉంటారు, కొన్ని వేల మంది చాలా గొప్ప పరిస్థితుల్లో నాకంటే చాలా మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్, తర్వాత బయట కంట్రీస్లలో చాలా పెద్ద కంపెనీలకు వర్క్ చేస్తున్నప్పుడు, నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు నేను డెఫినెట్గా నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకు గర్వంగా ఫీల్ అవుతానంటే మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఇంత గొప్పగా ఎదిగినారు అంటే చెప్పుకోవడానికి ఉంటుంది.